బాగా డబ్బున్నోడికి ఒక చట్టం, డబ్బు లేని వాడికి ఇంకొక చట్టం. ఇలా ఇండియాలో 2 డిఫరెంట్ రూల్స్ ఉండవచ్చా అంటే అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ఒక ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఆర్టికల్ ఉంది. అదేంటంటే ఆర్టికల్ నెంబర్ 14, రైట్ టు ఈక్వాలిటీ. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు, ఎండు. ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం అసలు ఆర్టికల్ నెంబర్ 14 అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఆర్టికల్ నెంబర్ 14 ప్రకారం ద స్టేట్ షల్ నాట్ డీనే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ద ఈక్వల్ ప్రొడక్షన్ ఆఫ్ ద లాస్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి చట్టం ముందు సమానత్వం తప్పకుండా ఉండాలి అని. అంటే ఇక్కడ మీరు రిచ్ అయినా, పూర్ అయినా, పవర్ఫుల్ అయినా, ఆర్డినరీ పర్సన్ అయినా లా ముందు బేసిక్ ఈక్వాలిటీ ఉండాలి. అలాగే ఈ ఆర్టికల్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా. అంటే ఒక కామన్ పర్సన్ ఒక తప్పు చేశాడు, అదే తప్పు ఒక పవర్ఫుల్ పర్సన్ కూడా చేశాడు. అయితే వాడు పవర్ఫుల్ కాబట్టి వాడికి ఒక రూల్, వీడు పవర్ఫుల్ కాదు కాబట్టి వీడికి ఇంకొక రూల్ అని చెప్పి అలా చట్టం ఎప్పుడూ పని చేయకూడదు. ఎప్పుడూ చట్టం ముందు అందరికీ సమానమైన ట్రీట్మెంట్ ఉండాలి. దాన్నే ఈక్వాలిటీ బిఫోర్ ద లా అని అంటారు. అయితే అందరికీ ఎగ్జాక్ట్లీ సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటే అది సమాజంలో పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక స్టూడెంట్ సాధారణ కేటగిరీకి చెందినవాడు, అలాగే ఇంకొక స్టూడెంట్ హిస్టారికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ కి చెందినవాడు. అయితే ఇక్కడ వారి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి ప్రత్యేక ప్రొవిజన్స్ ఉండవచ్చు. మరి ఇలా చేస్తే ఆర్టికల్ 14 కి వ్యతిరేకం కాదా అంటే కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రీజనబుల్ క్లాసిఫికేషన్ ను అనుమతిస్తుంది కాబట్టి. అయితే ఆ క్లాసిఫికేషన్ ఎప్పుడు ఆర్బిటరీగా ఉండకూడదు. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకుని వచ్చింది. ఆ చట్టం వచ్చేసి కేవలం పర్టికులర్ గ్రూప్ లో ఉన్న ప్రజలకు మాత్రమే బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే ఆ గ్రూప్ లో ఉన్న ప్రజలంటే ఆ గవర్నమెంట్ కి ఇష్టం కాబట్టి. అంటే ఇక్కడ ఆ చట్టం వచ్చేసి సరైన క్లాసిఫికేషన్ కాకపోవచ్చు, కానీ ఒక పర్టికులర్ గ్రూప్ కి వారి పరిస్థితిని బట్టి లేదా లెజిటిమేట్ ఆబ్జెక్టివ్ ఆధారంగా అంటే చట్టబద్ధమైన ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తే అది ఆర్టికల్ నెంబర్ 14 కి ఆటోమేటికలీ అగైనెస్ట్ కాదు. అందుకే ఇక్కడ ఈక్వాలిటీ అంటే బ్లైండ్ ఈక్వాలిటీ కాదు. ఈ ఆర్టికల్ నెంబర్ 14 లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ 1 ఈక్వాలిటీ బిఫోర్ ద లా, నెంబర్ 2 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అంటే ఇక్కడ మొదటిది చట్టం ముందు ఎవరు అబౌవ్ ద లా కాదు. రెండవది సమాన పరిస్థితుల్లో ఉన్న వారికి సమానమైన లీగల్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఉండాలి. ఇంకా మీకు సింపుల్ గా ఈ ఆర్టికల్ అంటే ఏంటో చెప్పాలంటే చట్టం ముందు ఎవరికి ప్రత్యేకమైన రాజ్యం ఉండదు, కానీ నిజంగా వేరే వేరే పరిస్థితుల్లో ఉన్న వారికి రీజనబుల్ బేసిక్ పై వేరేగా ట్రీట్మెంట్ చేయబడుతుంది. ఇది ఈ ఆర్టికల్ నెంబర్ 14 యొక్క అసలైన అర్థం. అంటే ఇక్కడ ఈ ఆర్టికల్ 14 మనకి అందరూ ఒకేలా ఉండాలి అని చెప్పడం కాదు, చట్టం ముందు అన్యాయం జరగకూడదు అని చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈక్వాలిటీ అనేది అందరికీ ఉంది అని అనుకుందాం. అయితే ఇక్కడ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా డిస్క్రిమినేషన్ చేయవచ్చా అంటే దీనికి అసలైన సమాధానం రాబోయే తర్వాత ఎపిసోడ్లో ఆర్టికల్ నెంబర్ 15లో తెలుసుకుందాం. చివరిగా ఒక్క మాట, సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం ఎలాంటి కులమతాలు తేడా లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా మన ఇండియాలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఇండియన్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.